నాకు సందేహం వస్తుంది అధ్యక్ష. అక్కడ చూస్తే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇక్కడ చూస్తే రాజీవ్ యువ వికాసం, పేర్లు ఘనంగా ఉన్నాయి. పాపం పెద్దలు ఇందిరమ్మ గారు, కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు పేరు పెట్టింది అధ్యక్ష. నాకంటే రేవంత్ రెడ్డి గారు అంటే ఐ నో హిమ్, ఎందుకంటే నాతో కూడా పనిచేసింది. రేవంత్ రెడ్డి గారు అంటే వారి మీద, ఇందిరమ్మ మీదనో రాజీవ్ గాంధీ మీద ఆయనకు ప్రేమ ఉండకపోవచ్చు, కానీ బట్టి గారు అయితే దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా, మీరైతే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా బట్టి గారు. మీ పెద్దల పేర్లు పెట్టి పథకాలు అమలు చేయకపోవడం వల్ల ఇది వారిని గౌరవిస్తున్నారా, మీరు వారిని అవమానపరుస్తున్నారా? ఒకవేళ మీకు అమలు చేసే ఉద్దేశమే లేకపోతే బట్టి గారు, రాజీవ్ యువ వికాసం అనే బదులు రేవంత్ ఆత్మీయ మోసం అని పెట్టుకోండి, లేదు భక్తి విక్రమార్క గారి యువ భ్రమలు అని పెట్టుకోండి, మీ పేర్లు పెట్టుకోండి. వాళ్ళ పేర్లు పెట్టి ఎందుకు మోసం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఎలక్షన్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ గా మార్చింది అధ్యక్ష, ఎన్నికల పెట్టుబడి సాయంగా మార్చింది అధ్యక్ష. పంట పెట్టుబడి అంటే నాట్లప్పుడో ఎరువులు చల్లేటప్పుడో ఇయ్యాలి అధ్యక్ష. కానీ మీ రాజ్యంలో నాట్లయిపోయి కోతలైపోయి ధాన్యం కల్లాలకు వచ్చిన రైతు ఖాతాల్లో పైసలు పట్టలేవు అధ్యక్ష. 2024-25 వానకాలం రైతు బంధు ఎగ్గొట్టారు అధ్యక్ష. 2024-25 యాసంగి రైతు బంధు సగమే ఇచ్చారు అధ్యక్ష. 2025-26 యాసంగి రైతు బంధు నిన్న ఇచ్చారు అధ్యక్ష, అది కూడా 1 ఎకరానికే పరిమితం చేశారు అధ్యక్ష. బడ్జెట్ పుస్తకాల్లో పేజీలు నిండుతున్నాయి కానీ రైతుల ఖాతాల్లో పైసలు పట్టలేవు అధ్యక్ష. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అధ్యక్ష? రెండు పంటలకే రైతు బంధు ఇవ్వడం ఏంది దద్దమ్మా, 3 పంటలకు ఇవ్వాలి అన్నారు అధ్యక్ష. ఏమైంది? 3వ పంట దేవుడెరుగు. ఉన్న 2 పంటల్లో ఒకదానికి